పరిష్కరిస్తారండి. మా ఏరియాలో రోడ్డు లేదంటే ఇప్పుడే కాదు, అది నిధులు వచ్చినప్పుడు చూస్తారు. కాలనీలకి అన్నిటికి రోడ్లు పడిపోయినాయి, ఇప్పుడు కాలువలు పడిపోయినాయి, ఇప్పుడు చేస్తున్నారు, బిగిన్ చేస్తున్నారు. కానీ అది ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే జరిగింది. కాంట్రాక్టర్లు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటారు, ఈ ఏరియా మాది అని. అప్పుడు ఎమ్మెల్యే అంటే నడుస్తుంది. దానికి అక్కడ డబ్బులు కూడా ఉంటాయి, ఫండింగ్ ఉంటాయి, కార్పొరేషన్. ఇదే కదా నడుస్తుంది. బేసిక్ సమస్య ఏంటంటే ఎమ్మెల్యేల ప్రవర్తనలో ఏమైనా మార్పు వచ్చిందా, పెరిగారా తగ్గారా, దౌర్జన్యం చేసేవాడు. ఇది ప్రజలకు రోజు టీవీలోనే కనబడుతుంది కదా. ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డిని రాణిస్తున్నాడా? ఇంకా అక్కడ దౌర్జన్యమే కదా. పోలీసులు చట్టబద్ధంగా పర్మిషన్ ఇస్తే పోలీస్ కార్యాలయం ఎదురుకుండా స్నానం చేస్తాడా? ఆయన ఏమన్నా ఎన్టీ రామారావు స్నానం చేస్తే ప్రపంచం అంతా చూడడానికి, దాన్ని వీడియోలు తీసి చూసుకోవడానికి. మన కర్మగాలి ఆయనకి మళ్ళీ తోమేవాడు ఒకడు వెనకాల. ఎవరు తోముతారు, ఎవరికి తోముతారో తెలియదా జనాలకి. ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అంటే ఒక్కటి మెస్మరైజేషన్, దాంతో పాటుగా ఎలూజినేషన్, భ్రాంతి కల్పించడం అన్న దాంట్లో ఇది ఒక పార్ట్. ఇప్పటి నుంచి ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లు రేపు ఎప్పుడైనా సరే డేంజర్ బెల్స్ కాదా ఈ ఎమ్మెల్యేలు అందరికీ? ఏముంటది, ఇప్పుడు రెగ్యులర్గా ఉంటాయి. ఇప్పుడు ఎంత